ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయయేవస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయయేవస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ஆழிமழை கண்ணா ஆழிமழை கண்ணா ஒன்னு நீ கைகரவேல். ஆழியுள் புக்கு முகந்து கொடுவார்த்தேரி. ஆழிமழை கண்ணா ஒன்னு நீ கைகரவேல். ஆழியுள் புக்கு முகந்து கொடுவார்த்தேரி. ഊഴി മുതലവന്നുരവമ്പോൽ മൈകറുത്തു പാഴിയന്തോരുടയ പത്മനാഭൻ കയ്യിൽ ആഴിപോൽ മിന്നി വലമ്പുരി പോൽ നിന്നുതറിന്തു. ആഴിപോൽ മിന്നി. ஆழிபோல் மின்னு ஆழிமழை கண்ணா ஒன்னு நீ கைகரவேல். ஆயுள் பொக்கு முகந்து கொடார்த்தேரி. ஊழி முதல்வனுரவம்போல் மைகருத்து பாழியந்தோருடைய பத்மநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்னதறிந்து. தாழாதே ஷார்ங்கமுதயித்த శరమழை போல்லு வாழி உலகனில் பெய்திடாயி. நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாயி. நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாயி. ஆழிமழை கண்ணா ஒன்னு நீ கைகரவேல். ஆழி உள்புக்கு முகந்து கொடு ஆர்த்து ஏரி. ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தீரி. ஊழி முதல்வன் உறவம்போல் மைகருத்து. ஊழி முதல்வன் உறவம்போல் மைகருத்து பாழியந்தோருடைய பத்மநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்னதறிந்து. தஜாதே ஷார்ங்கமுதயித்த శరమழை போல்லு உலகினில் பெய்திடாயி. வாழ உலகினில் பெய்திடாயி. நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாயி. ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూ నీలా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈనాడు మనము ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 4వ
పాశరం ఆజీ మజై కన్నా అనే దాని విశేషాల్ని సేవించే ప్రయత్నం చేద్దాం. మూడవ పద ఓంగి ఉలహలంద అనేటువంటి మూడవ పాశరంలో ఉత్తమన్ పేరుపాడి నాంగల్ నంపావయుక్కు చాత్తినిరాడినాల్ అని ఆండాళ్ తల్లి గోపికల గురించి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి తాను చెప్పింది ఒకటే మాట, ఇదిగో మనం ఈ వ్రతం చేస్తే ఏం జరగబోతుందో తెలుసా? మనకు మనమున్న ఈ లోకానికి రెంటికి కూడా అద్భుతమైన లాభాలను కలుగచేసే వ్రతం ఇది. అయితే ఏం జరుగుతుందంటే నీంగాద సెల్వం నిరయిందు, అంతులేనటువంటి తరిగిపోనటువంటి సిరి సంపదలు లోకమంతా వ్యాపిస్తాయి. అంటే మనం చేసిన వ్రతానికి సంతోషించిన పరమాత్మ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. అదెప్పుడు అంటే ఉత్తమన్ పేరుపాడి, పురుషోత్తముడైన సర్వేశ్వరుడైన శ్రీయప్పతి శ్రీమన్నారాయణ యొక్క దివ్య నామాన్ని మనం అనుసంధిస్తే, గానం చేస్తే, జపిస్తే ఆ నామస్మరణ ఫలితంగా పరమాత్మ సంతోషించి మనకు లోకానికి రక్షణ కావలసినటువంటి వర్షాన్ని కురిపిస్తాడు అని మూడవ పాసురంలో మనకు ఆండాళ్ తల్లి చెప్పింది. అయితే ఇతర వ్రతాలకి ధనుర్మాస తిరుప్పావై వ్రతానికి ఒక తేడా ఉంది. అదేంటంటే ఇతర వ్రతాలు చేస్తే ఏ దేవతల గురించి ఏ వ్రతం చేసినా ఏ ఫలాన్ని కోరి ఆ వ్రతం చేస్తారో ఆ ఫలం అనేది వ్రతము పూర్తి అయిన తర్వాత ఆ దేవత సంతోషించి వాళ్ళు కోరిన ఫలితాన్ని ఇస్తుంది. ఇది శాస్త్రంగా పద్ధతిలో జరుగుతున్నమాట. కానీ ఆండాళ్ తల్లి చెప్పిన ఈ తిరుప్పావై వ్రతంలో ముందు ఫలం ఇవ్వడమే, ఆ తర్వాతనే వ్రతాన్ని ఉత్సాహంగా చేసేట్టుగా చేయడం. కనుక ఇక్కడ ఏదో భగవన్నామస్మరణ చేస్తే వర్షం కురుస్తుంది, పాడి పంటలు పెరుగుతాయని చెప్పడం కాదు, వర్షం కురిచి తీరాలి, వర్షాన్ని కురిపించాలి. వర్షం కురిసి పాడి పంటలు పెరిగి లోకమంతా కూడా సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తలపెట్టిన వ్రతం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కనుక ముందు వర్షం పడాలి అని చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తుంది ఈ వ్రతం. అది ఆండాళ్ తల్లి సంకల్పం అలాంటిది. కనుక ఈ ఆళి మజైకన్నా అనే పాశరంలో సాక్షాత్తుగా వర్ష అధిదేవత అయిన మేఘరూపంలో వచ్చిన వరుణ దేవుణ్ణే ఆండాళ్ తల్లి శాసిస్తున్నది. లోకానికంతటికి కూడా వర్షాన్ని కురిపించుము అని చెప్పి తాను ఆజ్ఞాపిస్తున్న పద్ధతిని మనకి పాశరంలో ఆండాళ్ తల్లి కృప చేసింది. ఇది ఎలాగా? వర్షం కురిపించేది వరుణుడే అయినా ఆయన పరమాత్మ యొక్క ఆజ్ఞాబద్ధుడు కదా. కనుక మనకు ఏ ఫలితాలిచ్చినా, అది ఏ దేవత ద్వారా ఇచ్చినా, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సకల విశ్వానికి పతి అయిన ప్రభు అయిన శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడే కదా. అందువల్ల
నారాయణుడు చెబితే, నారాయణుడు సంకల్పిస్తే, పరమాత్మ సంకల్పిస్తే లోకమంతా కూడా వర్షం కురవాలి. అలాగే ప్రకృతి పులకించదు. ప్రకృతి తాను ఇవ్వదలుచుకున్న ఫలితాలను ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆండాళ్ తల్లి తాను చెబుతుందే వర్షం కురుమని. ఇది ఎట్లాగా అంటే ఇక్కడ మనకు ఒక రహస్యం చెబుతూ ఉన్నది. సాధారణంగా 32 కోట్ల దేవతలు ఉన్నారంటున్నారు. ఒక్కొక్క దేవత ఈ ప్రపంచంలో ఉన్న మనకు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే సర్వ లోకాలను సృష్టి చేసి వాటిని రక్షిస్తూ వాటి గురించి సర్వ విధాల తాను భారం వహిస్తున్న పరమాత్మ ఈ ప్రపంచమంతా ఉన్న వివిధ కార్యాలను నిర్వహించడం కోసం తాను రకరకాల దేవతలని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవతలంటే ఎవరో కాదు. దేవతలంటే కూడా పరమాత్మ సృష్టిలో చెందినటువంటి జీవులే. కాకపోతే మనము చేసుకున్న పుణ్యాన్ని బట్టి మన మనుషులమై పుడితే అంతకన్నా కాస్త ఎక్కువ పుణ్యం చేసుకుని పరమాత్మ అనుగ్రహం పొందిన వాళ్లైతే మానవ జన్మ కన్నా ఉత్తమమైన దేవతా జన్మను పొందే అవకాశం ఉంది. కనుక దేవతలంటే కూడా పరమాత్మకు పరతంత్రులైన జీవులే. అయితే తాను ఈ ప్రపంచ నిర్వహణ వ్యవస్థలో ఒక పద్ధతిని చేసుకున్నాడు. ఆయన సృష్టిలో తాను 4 రకాల సృష్టి చేశాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అన్నారే ఆ భగవద్గీతలో కృష్ణ భగవానుడు. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి సామాన్యంగా భారతదేశంలో ఉన్న సామాజిక వర్గాలు మాత్రమే కాదు. అలాగైతే ఇతర ప్రపంచంలోని ఇతర భాగాల్లో ఉన్న జీవుల్లో కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు కదానా. నేను సృష్టించినాను అంటే ఆయన సృష్టిలో 4 భాగాలు ఉన్నాయన్నమాట. వాటిలో దేవతలు ఒకటైతే, ఈ భూలోకంలో ఉన్న మనుషులు రెండవదైతే, అలాగే జంతుజాలము, పక్ష్యాలము, తిరిగే జంతువులు మూడవదైతే, జడ పదార్థాలైన చెట్లు చేమలు నాలుగవది. ఈ 4 రకాల సృష్టి అంతటా ఉంది ప్రపంచంలో, పరమాత్మని ప్రకృతిలో. ఈ 4 రకాల సృష్టిలో ఒక్కొక్క జీవికి, ఒక్కొక్క జాతికి ఒక బాధ్యతను అప్పగించాడు ఆయన. దేవతలందరికీ కూడా తాను లోకానికి ఇవ్వదలుచుకున్న ఫలితాలన్నింటినీ, ఫలాలన్నింటినీ వాళ్ళకి ఇస్తాడు. అదే మనము వైకుంఠ ఏకాదశి నాడు దేవతలు ప్రార్థించి పొందేటువంటి ఫలాలవి. అవి ఎవరి కోసం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా మానవ సమాజం కోసం లేదా ఇతర జీవుల కోసం. కనుకనే సృష్టి చేసిన తర్వాత పరమాత్మ ఒకే సందేశం ఇచ్చాడు భగవద్గీతలో. దేవాన్ భావయతానేన తే దేవాః భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. ఇదిగో నేను దేవతలకు ఫలాలు ఇచ్చాను. మీరు కోరినటువంటి మీకు అవసరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరేం చేయాలి? దేవాన్ భావయత అనేన సహయజ్ఞాః, యజ్ఞములు, యజ్ఞరూపమైన కర్మలు సృష్టించి మీరు ఈ కర్మ ప్రవృత్తి ద్వారా మీరు చేసేటువంటి కర్మను చేస్తూ ఆ కర్మల ఫలితాన్ని దేవతల ద్వారా పొందండి. దేవతలు సంతోషంతో మీకు ఆ ఫలితాలు ఇవ్వాలి. ఇలాగా మీరు కర్మలు చేయడం, ఆ కర్మల యొక్క ఫలితాన్ని దేవతలు ఇవ్వడం,
దేవతలు మీ ఫలిత కర్మలతో సంతోషించడం, పరస్పరం భావయంత, ఒకరికొకరు సహకరించుకొని ఇలా నడవండి అని చెప్పాడు. కనుక ఈ మనకు కావలసినటువంటి మనం చేసే రకరకాల కర్మల యొక్క ఫలితాలను ఇవ్వగలిగేటువంటి శక్తిని పరమాత్మ ఒక్కొక్క దేవతకి ఇచ్చాట. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని సూర్య భగవానుడికి లోకానికి ఆరోగ్యం ఇచ్చే లక్షణాలు ఇచ్చాడని, అలాగే మిగతా దేవతలకి ఒక్కొక్కటి ఇస్తూనే వరుణ దేవతనికి వర్షాన్ని కురిపించి జలాన్ని పరిపాలించేటువంటి శక్తిని ఇచ్చాడు ఆయన. కనుక జల అధిదేవత వరుణుడు. కనుక ఇప్పుడు వర్షం కావాలంటే, నీరు కావాలంటే ఎవరిని ప్రార్థించాలి అంటే వరుణుని ద్వారా పరమాత్మను ప్రార్థించాలి. కానీ అందువల్ల ఇక్కడ పరమాత్మను ప్రార్థించడానికి బదులుగా ఇక్కడ మరి వరుణ దేవుణ్ణి పరమాత్మ ఆజ్ఞకు బదులు అమ్మనే ఆజ్ఞయిస్తుంది ఇక్కడ ఈ పాశనంలో. ఎందుకంటే సకల దేవతలన్నీ కూడా పరమాత్మకు లొంగి ఉండేవి కనుక, ఆయన ఆజ్ఞకు బద్ధమై ఉంటాయి కనుక పరమాత్మ ఆజ్ఞకు భయపడతాయట. భీషాస్మాద్వాతపవతి భీషోదేతి సూర్య ఉపనిషత్ చెబుతోంది. అస్మాత్, ఈ పరమాత్మ యొక్క ఆజ్ఞకు భయపడి సకల ప్రకృతిలోని సకల వస్తువులు కదులుతూ ఉంటాయట. భీషాస్మాత్ వాతపవతి, ఆ పరమాత్మ యొక్క శక్తికి భయపడి గాలి నిర్ణయంతో అటు ఇటు తాను వాయుదేవుడి రూపంలో ఉన్న గాలి తాను వీస్తూ ఉంటుందట. సూర్యోదేతి భీష్మ, అలాగా సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు కదులుతాడు. ఇలాగా రకరకాల గోళాలన్నీ కూడా సకల గ్రహాలు, ఆ గ్రహాలకు అధిపతి అయినటువంటి దేవతలంతా కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞాబద్ధులై ప్రపంచం నడిపిస్తూ ఉన్నాడని ఉపనిషత్తు చెబుతోంది. కనుక మరి అలాంటి పరమాత్మ చెప్పితే చేయవలసిన పని ఇక్కడ కృష్ణ భక్తులైన గోపికలకు అధినేత్రిగా ఉన్నటువంటి గోదా గోపిక చెబుతుందే ఏమిటి అంటే, దేవతలు పరమాత్మకి ఇప్పుడు ఏమైంది, సాక్షాత్తుగా అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడే సర్వనియంత సకల లోకాధిపతి అయిన వాడే తనను తాను తగ్గించుకుని కృష్ణ రూపంలో రేపల్లిలో దిగాడు. ఆ రేపల్లిలో ఉన్నటువంటి గోపికలు ఎలా చెబితే అలా చేస్తున్నాడు ఆయన. అంటే భక్తులైన వాడికి, భక్తి పరవశుడైన పరమాత్మ తాను లొంగి పరతంత్రుడై వాళ్ళకు అధీనమవుతాడనేది శాస్త్రం. అలాగే గోపికల భక్తికి నారాయణుడే కృష్ణ రూపంలో వచ్చాడు కనుక కృష్ణుడే వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నాయట. మరి అంతటి తమకు యజమానై తమకు అధినేతయ్యి ఎవడి ఆజ్ఞకు లొంగి ఉన్నారో దేవతలంతా, అలాంటి వాడే సాక్షాత్తుగా గోపికలకు, గోపికల యొక్క నాయకురాలుగా వేంచేసి ఉన్నటువంటి గోదామ తల్లికి ఆయన పరతంత్రుడై ఉన్నప్పుడు ఇంకా వీళ్ల సంగతి ఏమిటి కనుక, అందువల్ల వాళ్ళంతా కూడా ఇక వీవి చెప్పితే చాలు, చెయ్యకపోతే ఆయన ఏమంటాడు అనే భయంతో అయినా సరే వీళ్ళంతా అమ్మ మాటను తీయకుండా ప్రకృతి అంతా కూడా అమ్మ చేతులకు వచ్చేసిందట. అలాగే వర్షదేవతలు కూడా. అంటే అర్థమేంటి, ఇక్కడ భగవంతుని కన్నా భగవద్భక్తుల యొక్క శక్తి మించింది. భక్తులు ఏది చెబితే, ఏది చేయమంటే పరమాత్మ స్వయంగా తెలియచేస్తాడు. ఆయన అంటే శాస్త్ర విరుద్ధమైనా సరే. మనకు తెలుసు, మార్కండేయునికి ఆయన జన్మ కలిగినప్పుడు 16 ఏళ్లు మాత్రమే ఆయుష్ ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ 16 ఏళ్లైన తర్వాత మృత్యుదేవత మార్కండేయుని యొక్క ఆత్మను తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడ్డది.
ఆ సందర్భంలో చివరి సమయం వచ్చింది కనుక ఒకసారి పరమాత్మని తాను దర్శించుకుందామనుకుని పరమశివుడి దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో మధ్యన నారదుల వారు కనిపించారు. ఒకసారి మహర్షి కనిపించాడు కనుక పెద్దలకి వాళ్ళ సేవ లభించగానే సాష్టాంగ నమస్కారం చేయడం అనేది ఒక పద్ధతి కనుక మార్కండేయుడు నారద మహర్షికి తాను దండం సమర్పించాడు. తక్షణమే నారద మహర్షి ఆశించాడు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు. ఇంకేముంది, ఇప్పుడు సమస్య పరమాత్మకు వచ్చింది. బ్రహ్మదేవుడిచ్చిందేమో మాట 16 ఏళ్లది ఆయుష్, మరిక్కడ మహర్షి ఏమో దీర్ఘాయుష్మాన్ అంటున్నాడు. ఆయనకి ఇంతకాలం లేదు. అప్పుడు 16 ఏళ్ల ఆయుష్ను కూడా దీర్ఘాయుష్మంతుడిగా చేయాల్సిన బాధ్యత పరమాత్మకు వచ్చింది. ఒకవేళ అలా చేయకపోతే నారదుని మాటకు విలువ లేదు, ఆయన ఆశీస్సులకు విలువే లేనప్పుడు నారదుడంతటి వాటి మాటనే లోకంలో చెల్లకపోతే ఇంకా ఇతర ఆచార్యులో ఇతర మహర్షిలో పరమాత్మతత్వం చెబితే లోకం ఎక్కడ నమ్ముతుంది? కనుక అది కాకపోతే లోకంలో ఈయన ఉనికే ఉండదు, పరమాత్మది అనే దృష్టి ఉంటుంది. కనుక భాగవతోత్తములు భగవద్భక్తులు ఏదంటే అది తాను అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి సర్వేశ్వరుడు వాటిని చేస్తాడు. కనుక అంతటికన్నా నారద మహర్షి కన్నా కూడా అత్యంతమైన భక్తి కలిగిన గోపికలకు ఇంకా ఆయన పరతంతుడు కదా. అందువల్ల ఆ గోపికల దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి అమ్మ గోదాదేవి మాటను తను కాదనే ప్రశ్న లేదు కనుక ఆ గోపికల యొక్క గోష్ఠిలోకి దేవతలంతా వచ్చి చూస్తున్నారట, ఎవరేం చెబుతారో, ఎవరికి ఏం సేవ చేయాల్సి వస్తుందో అని. అంతేకాదు, పరమాత్మకు చేసిన సేవ కన్నా భగవంతునికి చేసిన సేవ కన్నా భగవద్భక్తులకు సేవ చేస్తే పరమాత్మకు సంతోషం ఎక్కువ. కనుక ఇప్పుడు వీళ్ళంతా వ్రతం పెట్టుకున్నారే, వీళ్ళకేం కావాలో అలాంటి వాటిని మేము కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉండాలనుకుని వివిధ దేవతలంతా చూస్తూ ఉంటే వర్షం కావలసిన స్థితి వచ్చింది. అందువల్ల అప్పుడు అమ్మంది, ఎక్కడున్నాడు ఈయన, ఈ వర్షం కురిపించేవారు ఎవరు అనేటప్పటికీ, అమ్మా ఇదిగో దాసుడు అన్నాడు వరుణదేవుడు. అంటప్పటికి ఓహోహో చూచి మీరేనా వర్షం కురిపించేది అందట. ఇదొక అద్భుతమైన పాశురం. ఈ పాశురంలో ఒక భగవద్భక్తునికి పరమాత్మ సృష్టించినటువంటి ప్రకృతిని, ఈ ప్రకృతికి అధిదేవతలని ఎలాగా శాసించి డిక్టేట్ చేయగలిగేటువంటి శక్తి ఉంటుందో అది ఇందులో అమ్మ చూపించింది. అది మనం గమనించాలి. ఒకసారి ఆయన కనిపించాడు, వర్షం కావాలనుకునేటప్పటికీ మేఘ రూపంలో, మేఘ శరీరంలో అధిదేవతగా ఉన్న వరుణుడు ఆ గోపికల గోష్ఠిలో వేంచేసి ఉన్నటువంటి ఆండాళ్ తల్లి దగ్గరికి గోదా గోపికకు ఒకసారి సేవించుకున్నారు. చూచింది ఆవిడ, ఓహోహో చూచి, ఎవరు మీరేనా, వర్షం వానలు పడేది మీరేనా అందట. అనుకొని ఆజి మజై కన్నా అందట. చూచేటప్పటికీ ఆయన ఎవరో పేరు తెలియదు. అందులో గోపికలు అంటే ఆ గోపికలకు నాయకురాలు ఈవిడ. తాను సాక్షాత్తుగా దేవదేవి అయినప్పటికీ కూడా తాను అవతరించినటువంటి మానవ రూపంలో ప్రధానంగా తాను ఎలాంటి స్థితికి వచ్చింది అంటే అమాయకులే అజ్ఞానం కలిగి అసలు మంచి చెడు తెలియనటువంటి స్థితిలో, కేవలం కపటము తెలియనటువంటి ఒక జాతిలో పుట్టి ఏమి మంచి ఏ విషయము తెలియనటువంటి స్థితిలో తాను అలాంటి వేషంలోకి చేరుకుంది కనుక గొల్ల వేషంలోకి ఆ నడక అలాగే ఉంటుంది, ఆ మాట అలాగే ఉంటుంది, అలాగే తాను తన తెలివితేటలు కూడా అలాగే చూపిస్తుంది. కనుక ఇక్కడ అసలు ఆమెకి ఏవి ప్రపంచం తెలియనట్టే, ఆధ్యాత్మికతత్వం తెలియనట్టే, ఎవరు మీరు అడిగింది. ఓహో మీరేనా వర్షం కురిపించేది, చాలా సంతోషమని ఆజ్ మజై కన్నా అందట.
కన్నా అని పిలిచింది. ఆయన పేరేమిటో? కన్నా అనే శబ్దానికి నిర్వాహకుడా అని అర్థం. కన్నా అంటే కృష్ణ అని కూడా అర్థం. కన్నా నిర్వాహకుడు అంటే ఏంటి? వాటిని ఆర్గనైజర్. వర్షాన్ని కురిపించేవాడా? ఓహో, మీరేనా వర్షాన్ని కురిపించేది అందనమాట. ఆ చూస్తూ ఉంటే ఆయన ఎలా కనిపిస్తున్నాడు? గంభీరంగా ఉన్నాడు. ఆయన మనసులో ఏముందో తెలియని స్థితిలో ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆహా, ఎంత బాగున్నావయ్యా. ఆజీ మజై కన్నా అనేది. ఆజీ అంటే సముద్రము నాకు అర్థం. ఆజీ అంటే సముద్రము వలె. సముద్రము పెద్దగా ఉంటుంది. ఆ సముద్రం ఎంత లోతుందో వెడికి తెలియదు. ఆ లోతులో ఏ ఏ వస్తువులున్నాయో కూడా మనకు అర్థం కాదు. అలాగే ఎవరి మనసులో ఏ భావాలున్నాయో, అవి ఎంత లోతులున్నాయో పైకి తెలియకుండా ఉంటే అలాంటి వాడిని గంభీర స్వభావులు అంటాం మనం. ఆజి సముద్రం ఎలా గంభీరమైందో, తనలో ఉన్నటువంటి లోతేమిటో తెలియకుండా, తన భావాలేమిటో తెలియకుండా అంతులేనటువంటి లోతు కలిగిన స్థితి కూడా బయటకు కాకుండా ఉండేటువంటి సముద్ర స్వభావం వల్ల ఎవరికైతే ఉంటుందో అలాంటి స్వభావం కలిగిన వాడుగా నువ్వు అని. ఆజీ అంటే సముద్రం వల్ల గంభీరమైన మజాయి, వర్షాన్ని కురిపించే నిర్వాహకుడా అని పైకి అర్థం. కాని కన్నా అని పిలిచింది ఆవిడ. గోపికలందరికీ, ఆ గోపికల నాయకురాలైనటువంటి గోదాదేవికి కూడా ఒకటే ఒక పేరు తెలుసు. అదే కన్నా. కృష్ణ కృష్ణ కృష్ణ. ఎక్కడ చూసినా కృష్ణనే. సర్వం వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. సక వాసుదేవ సర్వం. ప్రపంచమంతా వాసుదేవుడే. ప్రపంచంలోని ప్రతి వస్తువు పరమాత్మ రూపమే. ప్రపంచంలో ఉండే వస్తువులు పరమాత్మ స్వరూపములైనట్టే ఈ ప్రపంచంలో ఉండే వస్తువుల నామములన్నీ పరమాత్మయే. ఇది మన సిద్ధాంతం. పైకి ఒక వ్యక్తికి ఒక నామం, ఒక వస్తువునికి ఒక పేరున్నప్పటికీ ఆ పేరు మొత్తము పరమాత్మకే చెందుతుంది అనేది విశిష్ట అద్వైత సిద్ధాంత లక్షణం. ఎందుకంటే ఇదిగో ఒకని పేరు రామయ్య ఉందనుకోండి. ఆ రామయ్య అనేది ఎవరి పేరు? మనమేమో అతని పైన కనిపిస్తున్న రూపానికి రామయ్య అనుకుంటున్నాం. కానీ అతని లోపల ఉన్న ఆత్మకి ఆ పేరు, ఆత్మ కన్నా పరమాత్మకి ఆ పేరు అన్నమాట. కనుక ఒక పేరుంటే అది వ్యక్తి యొక్క శరీరము, ఆ శరీరం లోపల ఉన్న ఆత్మకి, ఆత్మకి అంతర్యామిగా ఉన్న పరమాత్మ దాకా వెళ్లి ఆగుతుందట. కనుక ఏ పేరు చెప్పినా, ఏ శబ్దం చెప్పినా, ఏ నామం చెప్పినా, ఏ వస్తువు పేరైనా అవన్నీ కూడా పరమాత్మ రూపములే. కనుక ఆ భావన కలిగి ఉండడమే వాసుదేవ సర్వం. అంతా పరమాత్మనే భావన కలిగి ఉన్నప్పుడే వాస్తవమైనటువంటి భక్తికి లక్షణం అన్నమాట. కనుక ఇక్కడ గోపికలకి, ఆ గోపికల నాయకురాలైన గోదాదేవికి అందరికీ కూడా వాసుదేవ సర్వం, కృష్ణుడే సర్వం. కృష్ణం ఎక్కడ చూసినా ఎవడి పేరైనా మరొక పేరు పెట్టేది కన్నా కన్నా కన్నా. అందులో ఈ మేఘం వచ్చింది, మేఘ రూపంలో వచ్చినటువంటి వరుణదేవుడు ఉన్నాడే, అచ్చము కృష్ణులాగానే కనిపిస్తున్నాడు. అందులో మనసులో ఏ భావన ఉంటే యద్భావం తద్భవతి. మనసులో ఏ భావన ఉంటే ఆ భావన ప్రకారమే మనకు అన్నీ కనిపిస్తాయి. వీళ్ళ మనసులో కృష్ణుడు తప్ప మరొకటి లేదు కనుక ఆ ఎక్కడ చూసినా ఏదో ఒక పోలిక కనిపిస్తుంది. ప్రధానంగా మేఘంలో మొత్తం కృష్ణతత్వమే కనిపించింది కనుక నీవు నిజంగా చూస్తే కన్నా కృష్ణుడివే ఈ రూపంలో వచ్చావా అన్నట్టు పిలిచి, ఇదిగో ఆజి మజై కన్నా, వర్షాన్ని కురిపించడానికి వచ్చిన కృష్ణ అని, లేక వర్షాన్ని కురిపించేటువంటి స్వామి అని పిలిచిందట. ఆయనకి ఏం పేరు అర్థం లేదు, వాళ్ళ అమాయకులు కదా. కనుక పేరు తెలియకుండా లోకంలో ఎందరి పేర్లు, వ్యక్తుల యొక్క పేర్లు ఎన్నో ఉంటాయి. అవన్నీ మనకు తెలుస్తాయా? మనం ఎట్లా పరిచయం చేసుకుంటాం? ఆ వ్యక్తి ఏ వృత్తి చేస్తున్నాడో, ఏ పని చేస్తున్నాడో దాన్ని బట్టి పిలుస్తాం మనం. అలాగే ఇక్కడ కూడా ఈయన పేరేమిటో అదంతా కాదు. ఇక్కడ వర్షాన్ని కురిపించేవాడు గనక ఓహో వానను కురిపించే స్వామి నీవేనా
అని పిలిచిందట. ఈ పిలుపులో చమత్కారం అది. ఆజీ మజ ఇక్కడనా అందట. అమ్మా నేనే వర్షాన్ని కురిపించావాణ్ణి. ఏటే ఆజ్ఞ మీది చెప్పండి అన్నాడు వరుణదేవుడు. ఏమి లేదు, ఉలహినిల్ పెయిదిడాయి వాడి ఉలహినిల్ పెయిదిడాయి. లోకమంతా కూడా ఉలహినిల్ లోకమంతా కూడా మీరు వర్షాన్ని కురిపించాలి, ఇది మా కోరిక. పాపం వెనక ముందు చేస్తున్నాడు మేఘుడు. లోకమంతానా అమ్మా? అవునమ్మా. మీరేమో వ్రతం చేసింది రేపదిలో, మరి పరమాత్మ యొక్క ఆజ్ఞ ఉంది. ఎక్కడ భగవత్ కార్యాలు జరుగుతాయో, ఎక్కడ భజనలు జరుగుతాయో, ఎక్కడ నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతాయో అక్కడ అద్భుతమైన వర్షం కురిపించు అని మాత్రమే పరమాత్మ యొక్క ఆజ్ఞనమ్మా. మరి ఇక్కడేం జరుగుతుంది? ఎక్కడ పడితే అక్కడ మీరు ఉలహనీల్ లోకమంతా కురిపించమంటున్నారే, ఇది శాస్త్ర విరుద్ధం కదా, మీ దగ్గర కురిపిస్తాను నేను అన్నాడు. ఏమయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? మా వ్రతము మా కోసం కాదయ్యా, మాతో పాటు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఇది మా కోరిక. కనుక మేము చెప్పినట్టుగా లోకమంతా అక్కడ వర్షం కురిపించాలంతే. పాపము మేఘుడు అనుకున్నాట, ఏదో అమ్మను కాదంటే మళ్ళీ ఈవిడే పోయి అక్కడేం చెబుతుందో, అసలే పురుషకార స్వరూపిణి, అందులో ఈవిడంటే మరీ ప్రేమ స్వామికి. ఇదంతే ఎందుకంటే అమ్మా సరే లోకమంతా కురిపిస్తానన్నట. ఉలహినిల్ పెయిదిడాయ్, చక్కగా కురిపిస్తాను, పర్వాలేదు, మంచిదే. వాటి మరెక్కన్నా అని మరి ఎలా కురిపిస్తావు? ఒన్రు నీ కైహరవేల్, ఏదో నేను చెప్పాననుకొని నీవెక్కడ పడితే అక్కడ ఏదో మాట వరుసకి ఇక్కడింత చినుకులు అక్కడిని చినుకులు 4 పంపించేసి పోవద్దు. ఒన్రు నీ కైహరవేల్, నీవెక్కడ కూడా నీలో ఏమాత్రము కూడా లోపం లేకుండా రేపల్లెలో ఎంతటి వర్షం కురిపిస్తావో, అలాగే వ్రతము జరిగే చోట ఎంతటి కృపా వర్షం కురిపిస్తావో, అలాగే ప్రపంచమంతా కూడా అదే స్థాయిలో వానలు కురవాలి. అతివృష్టి కాదు, అనావృష్టి కాదు. మేము చెప్పామే తింగళ్ ముమ్మారు పెయ్దు, నెలకు 3 పంటలు కలిగేటువంటి చక్కని వర్షాలు కురిపించాలన్నామే. ప్రపంచమంతా అట్లే చెయ్యాలి, అంతే తప్ప ఒన్నుని కైహరవేల్ ఎక్కడ కూడా ఒక చోట అట్లా చేయకూడదు సుమా. శాసిస్తుందమ్మా అలాగా. కానమ్మా శాస్త్రం ఏం చెబుతుంది? ఎక్కడ ఎంత సత్కార్యాలు జరుగుతాయో అంత మాత్రమే ఫలితం ఇవ్వాలని కదా శాస్త్రం చెబుతుంది. ప్రపంచమంతా కూడా పుణ్యాత్ములున్నారా? ఎందరో లోకల్లో పాపాత్ములు ఉన్నారమ్మా. ఈ పాపాలు చేసిన చోట కూడా మరి సుభిక్షం కలగచేస్తే ఇంకా అప్పుడు పాపాత్తులకి పుణ్యాలకు తేడా ఎక్కడా? కనుక పరమాత్మ శాస్త్రం ఏం చెప్పింది? ఎక్కడ పుణ్య కార్యాలు జరిగితే అక్కడే ఇవ్వండి. కనుక ఇంకా పాపం జరిగే చోట అలా చేస్తే ఆజ్ఞ విరుద్ధం అవుతుందమ్మా భగవద్ఆజ్ఞకు అంటే. గోదమ్మందట, ఏమయ్యా నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? ఇది ఎవరి గోష్ఠి అనుకుంటున్నావు నువ్వు? ఇది స్వామి యొక్క గోష్ఠి కాదు. ఆయన స్వతంత్రుడు, ఆయన శాసనానికి కట్టుబడేవాడు, శాస్త్ర ప్రకారం నడిపించాలనుకునేవాడు. అది వేరు. ఆయన ఎంత కృపామాత్రుడైనా, ఎంత దయగలవాడైనా తాను చేసిన శాస్త్రానికి చట్టానికి విరుద్ధంగా పోవడానికి ఇష్టపడు గనక ఆయన ఆజ్ఞ అలా ఉంటుంది. కానీ నేను అలా కాదే. ఈమెవరిక్కడ? కరుణామూర్తి, దయా. దయ అంటే ఏమిటి తెలుసా నీకు? దయ అంటే ఎదుటివాడి దుఃఖాన్ని, పరదుఃఖ దుఃఖిత్వం దయ, పరదుఃఖ అసహిష్ణుత్వం దయ. వాడు ఎటువంటి వాడైనా సరే సంబంధం ఉండని లేకపోని ఇతరులు బాధపడుతుంటే సహించలేకుండా అయ్యో అనిపించడం దయ. కనుక వాడి మీద వాడి మంచి చెడ్డలు చూస్తామా? నీకు తెలియదా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని? గోదమ్మ ఎవరో కాదు కదా, ఆమె భూమాత యొక్క
సాక్షాత్ అవతారం ఆవిడే. ఈ గోదాదేవి తాను పరమాత్మ రామచంద్రుడిగా అవతరించినప్పుడు తాను సీతాదేవిగా అవతరించింది. అలాంటి సందర్భంలో ఒక సంఘటన జరిగింది. సీతాదేవిని లంకలో రావణాసురుడు బంధించి రాక్షసుల మధ్యన ఉంచితే రాక్షసులంతా కూడా విపరీతమైన బాధలు పెడుతుంటే ఆ సందర్భాన్ని చూచాడు ఆంజనేయ స్వామి. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం ఎంత బాధపడ్డాడో అప్పుడేం చేయలేకపోయినాడు. కానీ ఆ తర్వాత రావణవధ జరిగింది. ఆ సంతోషాన్ని ఒకసారి అమ్మకు ఆ వార్తను చెబుదామని ఆనందంతో ఉత్సాహంతో ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ సీతమ్మ చుట్టూ రాక్షసులున్నారు. ఆయనకు ఒకసారి ఇంతకు ముందు రాక్షసులంతా కూడా అమ్మను బాధపడేటువంటి స్థితి గుర్తుకొచ్చింది. దానికి ప్రతీకారం తీసుకోవాలనుకున్నాడట. అనుకొని అమ్మ ఈ సంతోషం వార్త వింటే సంతోషపడితే రావణవధ జరిగింది, ఈ ఆనందంలో నాకొక వరం ఇవ్వన్నాడు ఆయన. ఏమిటి? ఏమీ లేదు, ఇదిగో ఇంతకాలం నిన్ను రకాల బాధలు పెట్టాలే, వీళ్ళందరినీ కూడా నేను ముక్కలు ముక్కలు చేసి తుత్తునుకలు చేసి పాయిస్తాను, చెత్త కింద కొడతాను ఆగేమన్నట. అప్పుడుందట అమ్మా, ఏమయ్యా ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? ఇదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పి అంటూ పాపానాం వా శుభానాం వా, అసలు లోకంలో పాపాలు చేసిన వాడైనా పుణ్యాలు చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే అలాంటి వాళ్ళకి వధార్ఘాణం ప్లవంగమ, వాళ్ళు వధార్కులైనప్పటికీ కూడా, అంటే వాళ్ళ తలలు నరకవలసినటువంటి పాపాలు చేసినప్పటికీ కూడా అలాంటి వారిని కార్యం కరుణమార్యేణ, బుద్ధిమంతుడైన వాడు ఎంతటి దోషాలు చేసిన వాళ్ళైనా తాను క్షమించాలయ్యా. క్షమ గుణమంలో ఉండాలి, అంతే తప్ప అవన్నీ చేస్తావా? అయినా నువ్వేంటి ప్లవంగమా? ప్లవంగమా అంటే దుంకేది అని అర్థం. కోతులు దుంకుతాయి గనక ప్లవంగములు అని పేరు. ప్లవంగమా అంటుంది, ఏమో బాగా దుంకుతున్నావే నువ్వు, ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళ తప్పేముంది కనుక నీకు ఆజ్ఞ లేదు పొమ్మందట. అంటే కరుణామూర్తి అయినటువంటి అమ్మ రావణాసురుడికి కూడా తాను ఉపదేశం చేసిన తల్లి గనక ఆవిడ ఆ రోజుల్లో తనను అనేక రకాల హింసించినటువంటి రాక్షసులను కూడా ఆంజనేయ స్వామి బాధ పొందకుండా రక్షించినటువంటి తల్లి ఆవిడ. వాస్తవానికి శాస్త్రమేమో తప్పు చేసిన వాడికి వధార్ఘాణం, తల నరకాల్సిందే శాస్త్రం చెబుతుంది. అది స్వామి యొక్క ఆజ్ఞ కావచ్చు, కానీ కరుణామూర్తి అని అమ్మ క్షమించే స్వభావం కలది కనుక అలా చెప్పిందే. అలాంటి స్వభావం కలదే గోదాదేవి కూడా. వేషాలు ఎన్ని మారినా, రూపాలు ఎన్ని మారినా స్వభావం అదే కదా. అందువల్ల క్షమ కలిగినటువంటి భూదేవి తాను సీతమ్మ రూపంలో వచ్చినా గోదమ్మ రూపంలో వచ్చినా తాను చేసే పని అదే. అందువల్ల చెప్పిందంటే పాపానంబ, వాళ్ళు పాపాత్ములు అంటున్నారు. ఆ పాపాత్ములు అయితే వాళ్లకు అలాగే నీరు లేకుండా కరువు కట్టలతో చావాలా? మనకు దయ ఉండొద్దు, మా ఉద్దేశం అది కాదు. కనుక ఎక్కడైనా సరే వందు నీ కైహర వేల్, ఎక్కడ కూడా ఏమాత్రం లోపం జరగకుండా చూడాలి, ఇది మా ఆజ్ఞ పొమ్మన్నది. సరే అమ్మా అన్నాడు ఆయన. అంతప్పటికీ అది వాస్తవమే, మరి ఏం చేస్తావు? నీళ్ళు ఎక్కడి తెస్తా అనుకుంటున్నావు నువ్వు? ప్రపంచమంతా కూడా వర్షం కురవాలి అంటే పరమాత్మ యొక్క సృష్టి ఎంత పెద్దదో నీకు తెలుసు కదా. అంతటా వర్షం కావాలంటే ఎన్ని నీళ్లు కావాలి? మరి నువ్వెక్కడో ఏదో సామాన్యమైనటువంటి చెప్పారు కనుక డ్యూటీ చేస్తున్నాను అనుకొని ఏ చెరువులోనో ఏ కుంటలోనో ఏదో కొన్ని నీళ్లు తీసుకుని అక్కడెక్కడ చల్లొద్దు సుమా. మరి ఏం చేయాలంటారమ్మా? ఏమి లేదు, ఉన్ననీక ఆది ఉల్పుక్కు ముహందుక్కుడు, చక్కగా ఇక్కడి నుంచి సముద్రానికే వెళ్ళు. చతుస్సముద్రములు మొత్తం భూమి చుట్టూ ఉన్న సముద్రం ఉన్నాయే, ఆ సముద్రాల దగ్గరికి వెళ్ళు. సముద్రములో ఉండే నీరును పుచ్చుకొనిరా. అక్కడ నీకు ప్రపంచమంతా వర్షాన్ని కురిపించగలిగేంతటి నీరక్కడ ఉంటుంది, అంతే తప్ప ఏదో పని చేయొద్దు. అందువల్ల ఆజీ అంటే సముద్రం, అక్కడికి వెళ్ళాలమ్మా. సరే అమ్మా, అక్కడికి వెళ్ళి తెస్తాను అన్నాడు ఈయన. తెస్తావు కానీ ఎక్కడ తెస్తావు?
ఆ సముద్రంలోకి వెళ్ళినా ఏదో ఒడ్డు దగ్గర, రేవు దగ్గర, దిగే దగ్గర లోతు తక్కువ ఉంటుంది. ఎక్కడ లోతు తక్కువ ఉంటుందో అక్కడ నీళ్లు తక్కువ ఉంటాయి. అలాగని నువ్వు ఒడ్డు మీదనే కూర్చొని ఇన్ని నీళ్లు తీసుకొని వస్తే కుదరదు. ఏం చేయాలి? ఆడి ఉల్పుక్కు ఆ సముద్రానికి లోపల దాకా వెళ్ళు. ఎక్కడ మధ్యానికి వెళ్తే మరీ లోతు ఎక్కువ ఉంటుంది. ఎక్కడ లోతు ఎక్కువనో ఆ లోతు ఎక్కువ ఉంటున్న చోటికి వెళ్లి నీవు ఆ నీటినంతా పుచ్చుకో ముందు. అంటే మేఘము సముద్రంలో ఉన్న నీటిని తాను తాగి ఆకాశంలోకి వ్యాపించి ఆ తర్వాత దాన్ని లోకానికి కురిపిస్తుంది అనేది మన పురాణ వ్యక్తుల యొక్క ప్రాచీన సమాజం యొక్క అభిప్రాయం ఇది. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టపరచుకోవాలి. మేఘం అనేది సముద్రంలోకి వెళ్లి నీళ్లు తాగి పైకెగిరి కురవడానికి అదేమైనా చైతన్య పదార్థమా? అది అలా కాదు అని పరిశోధన చేసిన ఆధునిక వైజ్ఞానికులు చెప్పే మాట ఏమిటి? సముద్రంలో నీరే సూర్యుని యొక్క కిరణాలకి ఆవిరి చెంది ఆ ఆవిరే మేఘంగా మారి గడ్డగట్టి గాలికి అటు ఇటు కొట్టుకుని పోయి ఆ తర్వాత ఘర్షణ ఎక్కడ జరుగుతోందో పర్వత ప్రాంతాల్లోనో ఆ ఉరిపిడికి తాను కరిగి నది రూపంలో వచ్చి లేదా వర్షం కురిపిస్తుంది అనేది ఆధునికమైన లక్షణం. కనుక వర్షం కురిపించినట్టు మేఘం తాగడం కాదు, అది ఆవిరిగా రావడం అనేది ఈనాటి వైజ్ఞానికుల యొక్క అభిప్రాయం. మనం అనుకుంటుంది అంతే. మరి ఆండాళ్ తల్లి అన్నీ తెలిసి తాను ఇదేంటి నీళ్లు తాగిరమ్మంటుంది అనేటువంటి సందేహం ఈనాడు కలిగే అవకాశం ఉన్నది. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. శాస్త్ర విషయాలు వేరు. శాస్త్ర విషయాలు చాలా సూటిగా చక్కగా సిద్ధాంతరీత్యా ఉంటాయి. కానీ సామాన్యులకి శాస్త్ర విషయాల్ని చెబితే అర్థం కావు. కనుకనే మన మహర్షులు పూర్వాచార్యులు కూడా వాస్తవమైన సత్యాన్ని వారు ఎవరి కోసం చెబుతున్నారో వాళ్ళ మనస్తత్వానికి అనుకూలంగా మార్చి చెప్పడం అనేది మన వాళ్ళ అనుసరించిన పద్ధతి. యద్వేద ప్రభు సంహిత తదిగతం శబ్ద ప్రధానాక్షరం. వేద రూపం వేదమేమో మహారాజు గారు చెప్పేది శాస్త్ర రూపంలో ఉంటుంది. అలాగా వేదం ఎప్పుడు కూడా సూటిగా సత్యం వద ధర్మంచరా ఇలా చెబుతుంది. అలా చెబితే అర్థం కాని వాళ్ళ కోసము అదే సత్యాన్ని కథల రూపంలో మార్చి లోకానికి పురాణాలు అందిస్తాయి. సత్యం పలకాలి అనే మాటని సత్య హరిశ్చంద్రుడి కథలాగా చెప్పి సత్యం పలకడం యొక్క ప్రాధాన్యత చూపిస్తుంది. అంటే చెప్పే పద్ధతిలో మార్పు అన్నమాట. అంతకన్నా మరీ సామాన్యులకి చిన్న కథలాగా చెప్తారు. మనకు తెలుసు, సామాన్యంగా ఒకనాడు ఒక తల్లి తన పాపని, కాస్త మాటలు అటు ఇటు వచ్చే పాపని ఎత్తుకొని రాత్రిపూట తానేదో గోరు ముద్దలు అన్న ముద్దలు పెడుతుందట. పెట్టేటప్పుడు చందమామను చూపిస్తుంది. చంద్రుని చూపించుకుని, చూశావా ఈ చందమామ ఎలా ఉన్నాడు, చందమామ రావే అని తెలుస్తూ. ఈ చిన్నపిల్లలకి సందేహాలు ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువ. ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం కూడా చాలా కష్టం. అలాంటి చోట ఆ పాప అడిగిందట, అమ్మా మరి చంద్రుడు అక్కడేంటి, మనం ఇక్కడేమిటి అని. ఏం చెబుతుంది అర్థమయ్యే రీతిలో? అప్పుడు శాస్త్రం కాకుండా ఏమి లేదు, ఈ చంద్రుడు భూమి అంతా ఒక దిక్కే ఉండేది పూర్వంలో, మన దగ్గరనే ఉండే. కానీ ఒకనాడు ఏదో ముసలమ్మ తాను ఊడుస్తూ ఉండగా ఆయనకు కంట్లో చీపురు గుచ్చుకుంటే కోపంతో ఇక్కడ చెల్లిపోయి పైకి వెళ్ళాడట. చూచావా అక్కడ మచ్చ కనిపిస్తుందా లేదా చంద్రుడిలో? అవును, అందుకే దూరమైనాడు, లేకపోతే ఇక్కడనే అని చెప్పింది అనుకోండి. అసలు దానికి సిద్ధాంతం ఏంటి అంటే, చంద్రుడు భూమి నుండి వచ్చిన ఏనాడో ఒకనాడు భూమి నుంచి విడిపోయిన ఉపగ్రహం అనే కదా మన శాస్త్రం చెబుతుంది. అలాగా సామాన్యమైనటువంటి పసిపిల్లలకి ఇలా ఈ శాస్త్రం చెబితే ఎక్కడో అర్థమవుతుంది. దాన్నే కథ రూపంలో మార్చి ఇది విడిపోయి ఎక్కడో దూరమైంది చెప్పుకుందట. ఇలాగా పురాణాలు చెబుతాయి. కనుక ఇక్కడ మేము మనవి చేసేది ఏమిటంటే,
మనకు శాస్త్రం ఏతుందో ఆవిరిగా మారి మేఘంగా మారినా ఆ మేఘానికి ఒక రూపం ఇచ్చి, మేఘానికి ఒక చైతన్యం ఇచ్చి, అందులో ప్రతి వస్తువునకి ప్రతి రూపం లోపల పరమాత్మ చైతన్య తత్వం, జీవతత్వం ఉందని నా సిద్ధాంతం. లోకల్ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు లోపల జీవుడు ఉంటాడు. అది గడ్డి గాని, అది చెట్టు గాని, అది రాయి గాని, రప్ప గాని, అందులో జీవతత్వం ఉంది అనేది మన సిద్ధాంతం. కనుక ఇక్కడ అందులో ఈ మేఘ రూపంలో ఉన్నటువంటి వరుణ, ఆ అందుడి దేవుడికే, అతని చైతన్యానికే వరుణుడు అని పేరు అన్నమాట. కనుక ఆ దృష్టితో ఇక్కడ చెబుతూ, అక్కడి నుంచి మేఘాల నుంచి వచ్చే ఆవిరి కాకుండా లోపల నుంచి మేఘమే తాగి వస్తుంది అనేటువంటి పౌరాణిక కథారూపంలో మనకు అమ్మ ఇక్కడ అందిస్తుంది సిద్ధాంతాన్ని. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇక్కడ మేఘుడా, నీవు వెళ్లి ఉల్పొక్కు మధ్యానికి వెళ్లి బాగా తాగాలి సుమా. సరే అమ్మా, ఏం చేస్తావు? బాగా పుచ్చుకుంటూ మొత్తం ఏం పుచ్చుకోవాలంటే సముద్రంలో ఉండే నీటినంతా పుచ్చుకోవాలి. ఆటి ఉల్పొక్కు, సముద్రం నుండి నీటినంతా పుచ్చుకోవాలంటే ఎట్లా పుచ్చుకుంటావు? నీవక్కడ తాక్కుంటూ కూర్చుంటే ఇక్కడ మరి వర్షం ఎప్పుడు పడుతుంది, మా వ్రతం ఎప్పుడవుతుంది? మరి ఎలాగా? ఏమి లేదు, నువ్వు చేతులతో దోషులెత్తుకొని తాగడం మొదలు పెడితే ఎంతో కాలం పడుతుంది. అలా కాదు, ముహందొక్కోడు, నీవు వెళ్లి ముఖాన్నే పెట్టు, నోరు తెచ్చి కూర్చో అంతే. నీటి ప్రవాహానికి అవన్నీ లోపలికి వస్తుండాలి అంతే. అందువల్ల ఆటి ఉల్పొక్కు ముహందొక్కోడు, లోపలికి వెళ్లి ముఖముతో వాటిని తీసుకో. అంతేనమ్మా, అలాగే చేస్తాను. అవును, మొత్తం నీళ్ళన్నీ కూడా నువ్వు బాగా పుచ్చుకున్నావని మాకు ఎట్లా తెలియాలి? ఇక్కడ ఏం చేయమంటావమ్మా? ఏమీ లేదు, ఆర్తు బాగా కడుపు నిండా నిండిన తర్వాత ఒకసారి బేవ్ అనేటువంటి ఒక ధ్వని వస్తుందే, అలాగా నువ్వు అక్కడుండి ఆర్తు ఒక్కసారి ధ్వని చేయాలి. ఆ ధ్వని చేస్తే నీ గర్జనను చూచి, ఓహో ఈయన పూర్తిగా కడుపు నింపుకున్నాడు అని మాకు నమ్మకం కలుగుతోంది. కనుక మొహందుక్కొడు ఆర్తు అన్నారు. ఆ ధ్వని వింటేనే మాకు సంతోషం కలుగుతుందట. ఎందుకో తెలుసా? ఇదిగో నీకొక విషయం చెబుతాను. నేను సీతమ్మ రూపంలో ఉన్నప్పుడు రాముని కాలంలో నన్ను వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వచ్చాడు. లంకలో నేనున్న సంగతి తెలుసుకుని నా సందేశాన్ని తీసుకుని తాను తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. ఆ వెళ్లే సందర్భంలో ఆంజనేయునితో పాటు మిగతా ఎన్నో కోతులున్నాయి. వాళ్ళంతా సైన్యమంతా ఉన్నారు. వాళ్ళంతా మహేంద్రగిరి పర్వత ప్రాంతంలో అక్కడి నుంచి ఆంజనేయ స్వామిని సముద్రం దాటి పంపించారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆంజనేయుడు ఎప్పుడొస్తాడని. ఎందుకంటే అక్కడ సుగ్రీవ ఆజ్ఞ ఉంది. సుగ్రీవ ఆజ్ఞ అంటే అర్థమేంటి? సుగ్రీవుడు ఆయన సైన్యాధిపతి కనుక ఆయన ఏది చెబితే అది చేయాల్సిందే, లేకపోతే తల నరికేసేదే. సుగ్రీవుడు చెప్పాడు, ఎలాగైనా సరే సీతమ్మ జాడ తెలుసుకొని రావాల్సిందే, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. పాపం ఆంజనేయుడు పోయినాడు. వానర సైన్యం అంతా కూడా వానరులంతా చూస్తున్నారు, వస్తాడా రాడా, ఏం చేస్తాడు ఈయన. రాకపోతే ఏమవుతుంది, మన తలపోతాయి. దానికి బదులు హాయిగా ఇక్కడ ఉపవాసం ఉండి మరణించడం మంచిది అనుకున్నట. మొత్తం నీళ్లు తాగడం మాని, ఆహారం తీసుకోవడం మాని నిరాహార దీక్షలో ఉన్నారట. అక్కడుండే వానరులంతా చూస్తున్నాడు ఎక్కడొస్తాడు ఏమవుతాడని. అంతలోకి ఆంజనేయ స్వామి ఒక్కసారి తాను గర్జించాడు. ఒక్కసారి అక్కడి నుంచి సీతమ్మ యొక్క సందేశం తీసుకుని ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటి ఉత్సాహంగా తాను ఒక్కసారి మహేంద్రగిరి పర్వతానికి వస్తున్నాడు. రాగానే వచ్చే ముందు ఒక్కసారి బ్రహ్మాండమైనటువంటి గర్జన చేశాడట ఆయన సంతోషంతో ఆంజనేయ స్వామి. ఆ చేయగానే ఒక్కసారి అది విన్న తర్వాత ఎంత సంతోషపడ్డారో. ఒక్కసారి వాళ్ళు పోయే ప్రాణాలు తీసి వచ్చాయి. ఓహో, ఎందుకంటే ఆ ఉత్సాహం చూచినప్పుడే మనం సాధారణంగా వచ్చేవాడి ముఖం చూచినా వాడి మాటను చూచినా వీడి పోయిన పని చక్కగా చేశాడా లేదా అని అప్పుడే అర్థమవుతుంది మనకి. కనుక వాళ్ళంతా కూడా చూచిన ఓహో ఆ ధ్వని వింటే ఆ ఉత్సాహం చూసి తప్పకుండా సీతమ్మ జాడ ఇతను తీసుకుని వచ్చాడు అనే సంతోషం కలిగట. అక్కడ ఉండేటువంటి వానరులందరికీ ప్రాణాలు తీసి వచ్చాయట. దేనివల్ల అంటే అదిగో ఆయన చేసిన ధ్వని విన్నప్పుడు
కనుక అలాగే నీవు కూడా ధ్వని చేయాలన్నారు. ఆయన ఏం చేశాట? వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం అన్నాడు వాల్మీకుల వారక్కడ. వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ వాల్మీకుల వారు అక్కడుండే వానరులు ఆంజనేయ స్వామి యొక్క ధ్వని విన్నప్పుడట వానరేంద్రుడి యొక్క నిర్ఘోష అద్భుతమైన గర్జనను విన్న తర్వాత ఎట్లా ఉందట అంటే అది మేఘం యొక్క గర్జనలాగా ఉందట. అది పర్జన్య నిర్ణోపం. పర్జన్యుడు అంటే సామాన్యమైనటువంటి మేఘం కాదు. ఆ పర్జన్యుడు అన్నప్పటికంటే బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపించి గడగడలాడేటువంటి స్థితిలో ఉన్న మేఘం ఎంతటి గర్జనలు ఒరిపిడి వల్ల గర్జన చేస్తుందో అంతటి అద్భుతమైన ధ్వని వస్తుందట. అంటే మేఘం యొక్క ధ్వని విన్నప్పుడు ఆ ధ్వని బట్టి ఎంత గొప్ప వర్షం పడుతుందో అని మనం ఎట్లా అనుకుంటామో అలాగే పర్జన్య నినందోపమం అన్నాడు వాల్మీకుల వారు అక్కడ. ఆంజనేయ స్వామి ఉత్సాహంగా ఉండేటువంటి వర్షాన్ని నిండుగా కురిపించగలిగేటువంటి మేఘం యొక్క ధ్వని లాంటి ధ్వని చేశాడన్నాడు అక్కడ. ఇక్కడ నువ్వు ఏం చేయాలి? ఆంజనేయుడు చేసిన ధ్వని లాంటి నువ్వు ధ్వని చెయ్యు. చూచారా? అక్కడనేమో ఆ సంతోషం చూపిస్తే ఇక్కడ పర్జన్య నినందోపమం. కనుక ఆంజనేయుని యొక్క ధ్వని విని తాము ఏమవుతామని బాధలో ఉన్నటువంటి కోతుల్లో ఉత్సాహం ఎట్లా వచ్చిందో నీ యొక్క ధ్వని విని ఆంజనేయుడు చేసినట్టు ఆంజనేయుడు సీతమ్మ సందేశాన్ని తీసుకొచ్చి వానరులను బతికించినట్టుగానే నీవు కూడా కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఈ లోకంలో నీ గర్జన వినగానే ఉత్సాహం కలిగేట్టుగా చేయమన్నారట. కనుక అలాంటిది ఆ సందర్భంలో ఆ ఉత్సాహం పొందినప్పుడట ఎక్కడో అక్కడ మహద్దర్శనం అద్భుతమైన ఆనందం కలిగిందట. కనుక ఇదిగో నీవు ఆర్తి అంటే నీవు చేసే ధ్వని వల్ల నీవు ఎంతగా నీటి నింపుకున్నావో తెలుస్తుంది. దాంతో పాటు నీ ధ్వని విన్నప్పుడు లోకమంతా కూడా అద్భుతమైన సంతోషం కలగాలి. అయితే ఒక విషయం సుమా, ఏమిటంటే నీవు గర్జించుమంటే నీవు అద్భుతమైన గర్జన చేసి అందరు భయపడేట్టుగా చేయవద్దు. ఎందుకొరకంటే నీవెవరో కాదు కదా, సాక్షాత్తుగా నీ రూపం చూస్తే మా కృష్ణుడే, ఆ కృష్ణుడిలాగానే ఉన్నావు నువ్వు, కృష్ణుడే నువ్వు. అందువల్ల ఆ కృష్ణ పరమాత్మ స్వభావం నీలో కనిపించాలి. కేవలం మేఘ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ దేహం యొక్క స్వరూపమే కాదు, ఆయన మేఘశ్యాముడు అంటామే, నీవు మేఘమే అయినప్పుడు నీలాంటి స్వభావం ఆయన స్వభావం కాకుండా ఆయన స్వరూపమే కాకుండా స్వభావం కూడా ఉండాలి. ఏమిటా స్వభావం అంటే పరమాత్మ కూడా నీలాగే ఒకసారి ధ్వని చేశాడు కృష్ణ భగవానుడు. ఎప్పుడట అంటే సాధారణంగా కౌరవులకి పాండవులకి కురుక్షేత్రంలో యుద్ధం జరిగే సందర్భంలో ఆ యుద్ధ ప్రారంభంగా భీష్ముల వారు తాము ఒకసారి శంఖ నినాదం చేశారు. దానికి బదులుగా ఈ వైపు నుంచి పాండవుల వైపు నుంచి అర్జునుడికి బదులు కృష్ణ భగవానుడే అద్భుతమైనటువంటి శంఖనాదం చేశాడట. దాన్ని అది ఎలా చేశాడంటే సఖోషో దాత్తరాష్ట్రాణం హృదయాని విదారయత్. ఆ కృష్ణుడు తాను ఉత్సాహంగా చేసినటువంటి శంఖ ధ్వనికి నినాదానికి ఒక్కసారి ఆ ధ్వనికే కౌరవ సైన్యంలో సగం మంది హార్ట్ ఫెయిల్ అయి పడిపోయినారట. ఇంకా చంపడం తర్వాత మాట అంతటి ధ్వని చేశాడు. క్రూరం, అంత భయంకరమైనటువంటి ధ్వని కలిగింది. కనుక నువ్వు అట్లా చేయవద్దు సుమా. మరి ఏం చేయమంటావు? ఏమి లేదు, అదే కృష్ణుడు తాను రుక్మిణీదేవి కళ్యాణానికి వెళ్ళేటప్పుడు రుక్మిణీదేవి పాపం కృష్ణుడు రాకపోయా ఎదురు చూస్తుంది. ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు వీళ్లు, సుముహూర్తం దగ్గరికి వస్తుంది, ఇంకా రాలేదే అనుకున్న సందర్భంలో కృష్ణుడు స్వయంగా వచ్చినట్టుగా చెప్పడం కోసం బ్రహ్మాండమైనటువంటి శంఖనాదం చేశాడు. ఆ ధ్వని విన్నప్పుడు రుక్మిణిలో ఉత్సాహం కలిగి ఆనందం కలిగి సంతోషం కలిగింది. అంటే కృష్ణ భగవానుడు తాను పాంచజన్యం ఋషికేశ అని ఆ పాంచజన్యాన్ని ధ్వని చేస్తే శత్రువులకేమో భయంకరంగా ఉండి వాళ్ల గుండెలు అడిరిపోయేట్టుగా చేశాడు. అలాగే తన భక్తులైన వాళ్ళకి, తనను ప్రేమించే వాళ్ళకి ఆనందం కలిగేట్టుగా చేశాడు. కనుక ఈ రెండు రకాలు చేయగలిగేటువంటి ధ్వనిలో నీవేం చేస్తావు తెలుసా? రుక్మిణికి సంతోషం కలిగేట్టుగా మా కృష్ణ భగవానుడు ఏ రకంగా తాను శంఖనాదం చేశాడో నువ్వు అలాగే చెయ్యు. అంతే తప్ప ఆ ఆర్తి అనేటప్పుడు ఒక్కసారి గడగడలాడించకు సుమా.
అమ్మా అంతే సరే అంటే ఆయన ఎలా పోవాలో, ఎక్కడ వెళ్లాలో, ఏం చెయ్యాలో, దాంతో పాటు ఏ రకంగా తాను ధ్వని కూడా ఎలా చేయాలో అమ్మ శాసిస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే భగవద్భక్తులు ప్రకృతి దేవతలను ఎట్లా శాసించగలిగే శక్తి వస్తుందో చూపడం కోసమే ఈ ప్రక్రియ చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ఆర్తి చేసావు బాగానే ఉంది. అప్పుడేం చేయాలి? ఏది ఆకాశంలోకి వ్యాపించాలా? ఏది ఏంటి వ్యాపించడం? ఎట్లా వ్యాపిస్తావు? మొత్తం ఆకాశం నిండా నువ్వు వ్యాపించిపోవాలి, నల్లగా కనిపించాలి. ఎందుకంటే నీవు ధ్వని విన్నాం కానీ నీవెక్కడున్నావో తెలియదు. కానీ ఒక్కసారి ఆకాశం నిండా నల్లటి మొగులు వ్యాపిస్తూ ఉంటే చూచేవాళ్ళకి అబ్బాయి ఎంత వర్షం పడుతుందో అనుకొని, అంతేకాకుండా అప్పటిదాకా వేడికి తట్టుకోలేక అనేక రకాల బాధలు పడుతూ ఉన్నటువంటి జనానికి చల్లదనం కనిపిస్తూ ఉంది. కనుక లోకమంతా కూడా ఒక్కసారి కనిపించాలి అని ఏది ఆకాశంలో వ్యాపించాలట. ఆకాశంలో వ్యాపించడం అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా? మా కృష్ణుడు కూడా ఆయన పరమాత్మనే, నారాయణుడే. ఆయన నారాయణుడు అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని సకల వస్తువులలో తాను లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతటా వ్యాపించినాడు కానీ ఎవరికి కనిపించడు. కనిపించకుండా ఉండి అందరికీ ఏదో ఇస్తున్నాడు ఆయన. మనం అవునన్నా కాదన్నా మన లోపల ఉండి, మన బయట ఉండి, మన చుట్టూ ఉండి, మనం రక్షిస్తూ ఉండి మనకు అన్ని ఇస్తాడు కానీ కనిపించాడు ఆయన. మరి కనిపించకుండా ఉంటే ఒకసారి ఎవరైతే మనకి ఇన్ని ఉపకారాలు చేశారో, ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒకసారి చూస్తే సంతోషం. ఎవరి వల్ల మనకు లాభం కలుగుతుంది అనుకుంటామో, ఎవరి వల్ల మన ఆపత్తులు పోతాయనుకుంటామో అలాంటి వాళ్ళు ఒక్కసారి చూస్తే అమ్మయ్య ఇక్కడికి నేను రక్షింపబడతాను అని సంతోషం కలుగుతుందే. మరి అలాంటిది పరమాత్మ కనిపించడు. నువ్వు మాత్రం ఆ పని చేయకు. ఏం చేయాలి? ఆకాశమంతా వ్యాపించు, అందరికీ కనిపించాలి. కనుక ఏరి ముహందుక్కుడు ఆర్తేరి. మరి ఎట్లా ఉంటావు? నీ ఏరింటి ఆకాశంలో ఉండేటప్పటికి ఏదో నీళ్లు లేనటువంటి తెల్లటి మేఘాల్లాగా కనిపించవద్దు. ఎట్లా ఉండాలి? నల్లగా ఉండాలి. ఎంత నల్లగా ఉండాలి అంటే నల్లగా ఎంత ఉంటే అన్ని నీళ్లున్నాయన్నమాట అక్కడ. కనుక ఎట్లా ఉండాలి నువ్వు అంటే అక్కడ చెప్తారంటే ఏది ఆకాశం ఊజి ముదల్వన్ ఉరవంబోల్ మైకరుత్తు నీ యొక్క శరీరం యొక్క రంగు ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి. నలుపు అనేది ఏంటంటే సంతోషాన్ని, చల్లదనాన్ని చూపుతూ ఉంది. అది ఎట్లా ఉండాలి తెలుసా? అదిగో మా కృష్ణుడు ఉన్నాడు చూడు. ఆ కృష్ణుడు ఈ సృష్టిని చేయడానికి మూలమైన పరమాత్మనే కృష్ణుడు కదా. ఊజి ముదల్వన్ ఉరవంబోల్. ఈ సృష్టి అంతా రాకముందు, ప్రపంచం సృష్టి చేయకుండా ముందు పరమాత్మ ఉన్నాడు అక్కడ. ఆ పరమాత్మ తానెక్కడో, తానేంటంటే సముద్రంలో తాను పడుకొని ఉన్నాట. ఆ పడుకొని ఉన్నటువంటి స్వామి సృష్టి కన్నా ముందున్న స్థితిలో ఎట్లా ఉంటాడట అంటే ఆయన నీళ్లలో పడుకొని ఉంటే, ఎందుకంటే అంబస్య అపారే అని ఉపనిషత్తు చెబుతోంది. పరమాత్మ సృష్టి ఏంటంటే ప్రళయం తర్వాత చేయగలిగే సృష్టిలో ఆయన నీటిలోనే ఉంటాడట. ఆ నీటిలో ఉన్నటువంటి పరమాత్మ పడుకొని ఉన్నాడైనా. పడుకొని ఉంటే ఆయన యొక్క నాభిలో కమలం ఉంది. ఆ కమలంలో నుండి బ్రహ్మదేవుని యొక్క సృష్టి జరిగింది. ఆ బ్రహ్మదేవుని సృష్టి తర్వాత ఆ బ్రహ్మదేవుడి ద్వారా పరమాత్మ తాను అంతర్యామిగా ఉండి మిగతా సృష్టిలు చేశాడు. కనుక తాను మొట్టమొదట సృష్టి చేసింది అంటే పరమాత్మకి మొదటి సంతానం బ్రహ్మదేవుడు. అప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా నీకు? ఎట్లా ఉన్నాడండి? ఏమీ లేదు. అదిగో ఆ తాను పడుకొని ఉంటేనట, ఆ పడుకున్న ఊజి ముదల్వన్ ఉరవం బోల్ మైకరుత్తు. అప్పుడట ఆయన సంతోషంతో, ఆనందంతో ఒళ్లంతా కూడా నీల మేఘశ్యాముల్లో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు వచ్చిందట. ఎందుకు వచ్చింది అంటే తాను సంతానం లేక ఉన్నవాడికి లేక సంతానం కలిగితే, ఆ సంతానం కలిగిన వాడికి మొట్టమొదటనే సంతానం కలిగిందనుకోండి, అప్పుడు కన్నవాడికి ఎంత సంతోషం, కన్న తల్లికి ఎంత సంతోషమో, అది కూడా మగవాడే పుట్టాడనుకోండి ఇంకెంత సంతోషమో, అలాంటి సంతోషం పరమాత్మకు ఉందట. అందువల్ల ఊషి అంటే కాలానికి ముందు, అంటే సృష్టి కన్నా ముందున్నటువంటి ఊషి ముదల్వన్ అంటే సృష్టికి పూర్వంలో ఉన్నటువంటి ఉరవంబుల పరమాత్మ యొక్క శరీరం యొక్క ధ్వని కావాలట, రంగు కావాలంటుందన్నమాట. అంటే సంతోషాన్ని. ఏం జరిగింది అక్కడ? ఊజి ఉరవంబోల్ పాజియందోలుడయ పర్పనాభన్ కయ్యలాజి పోల్ మిన్ని.
నీవు పైకి ఆకాశంలో వెరిగిన తర్వాత చక్క మెరవాలి కదా, ఎట్లా మెరుస్తావు అంటే అదిగో మా పరమాత్మ చేతిలో చక్రంట చూడు, ఆజిపోల్, ఆజి అంటే చక్రం, ఆ చక్రం ఎప్పుడు చక్ మెరుస్తుంది చూడు, అట్లా మెరియాలి నువ్వు. ఆ మెరుస్తుండేటప్పుడు ఎట్లా కనిపిస్తావు నువ్వు అంటే చక్రము సామాన్యమప్పుడు సుదర్శనము సామాన్యంగా మెరిచే సంగతి వేరు. ఆ పరమాత్మ సృష్టి చేసే సందర్భంలో ఆ చక్రంలో ఒక దివ్య తేజస్సు వచ్చింది, నీకు తెలుసా? ఏమిటి అంటే అర్థనట, అక్కడ పరమాత్మ పాజి అంతోరుడయ పర్పనాభన్, ఇది ఒక అద్భుతమైనటువంటి వర్ణన. ఇక్కడ పాజి అంతోరుడయ పరమాత్మ తాను సృష్టి కన్నా ముందు దాంట్లో పడుకొని ఉన్నాడట. ఆ పడుకొని ఉండేటప్పుడే కదా అంటే సంతానం కలగడానికి, అంటే తల్లి తాను సృష్టిని పసిపాపను సృష్టి చేయడానికి సందర్భాలు పడుకొని ఉండడమే ప్రధానం. అలాగే స్వామి కూడా పడుకొని ఉన్నాడట. ఆ పడుకున్నటువంటి స్వామి ఆయన ఎలా ఉన్నాడంటే, ఆ పడుకుంటే ఆయన మట్టివాళ్ళ లాంటి కాదే, పాజి అంతోరుడయ, ఆ అద్భుతమైనటువంటి ఆ సామాన్యమైనటువంటి కాకుండా ఆయన చేతులు బాహువులు అద్భుతమైనవట. అందుకే ఆంజనేయ స్వామి చెప్పాడే బాహవో పరిహోపమాహని. రామచంద్రుడిని మనం చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయి ఆయనకి భుజములు అంటామే, అజానుబాహుం రవీంద్ర దళాయతాక్షమని రాముడికి అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అందంలో ముఖ్యమైన అంశాల్లో తిరునేత్రములతో పాటు బాహువులు భుజములు కూడా, చేతులు చాలా పొడుగా ఉండడం, అవి ఎక్కడున్నాయంటే ఆ నారాయణ కూడా అట్లే ఉన్నాయట. ఆయన పడుకొని తన 2 చేతులను పొడువుగా సాచి పడుకున్నాయట. ఆ పడుకుంటే పాజి అం తోల్ ఉడయ, ఆ పరమాత్మ అద్భుతమై గుండ్రంగా ఉండి అందంగా ఉండేటువంటి ఆ భుజములు కలిగిన వాడున్నాడే, ఆ చేతులు ఇలా చాపుకొని పడుకుంటే ఆయన రావి పద్మనాభన్ కయ్యిల్, ఆ పద్మనాభుడు పద్మము నాభి ఉంది, ఆ నాభియందు ఏంటంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టింపబడ్డాడు. కన్నాడు కొడుకుని కట్టినట. ఆ పొడుగు చేతులతోటి ఒక్కసారి ఆ నాభి నుండి, అంటే సృష్టి జరిగేది నాభి నుండే ఎప్పుడు జరుగుతుంది కనుక ఆ నాభి నాళం నుండి ఏర్పడినటువంటి ఆ కొడుకును చూసిన తర్వాత పుట్టగానే, అంటే పాప పుట్టగానే కన్న తల్లికి ఎంతటి ఆనందమో అంతటి ఆనందం పరమాత్మ కలిగి ఆ చేతులతోటి ఇట్లా కదిలిస్తున్నాడట. అది ఏది కదిలిస్తున్నాడు? ఆ బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి పద్మనాభన్ అంటే కమలం ఉందే, ఆ కమలం యొక్క నాడను చేతులతో కదిలినట్టుగా చేస్తుంది. కదులుతూ ఉంటే ఆ పాపను, పుట్టిన పాపను తొట్లలో వేసి అటు ఇటు ఊపుతున్నట్టుగా అనిపించిందట. అందులో పద్మనాభన్ అనే శబ్దములో అర్థమది. అంటే పద్మమును ఒక తొట్లగా చేసుకుని ఆ పద్మములు ఉండే కింజలకములు మెత్తటి వస్తువులుంటాయే వాటిని ఒక మెత్తగా పరుచుకుని దాంట్లో తనకు మొదటివా సంతానమే కుమారుడు కనుక దాన్ని వాడు కూడా మునుముందు సృష్టికి మూల కారణమవుతాడు గనక అందులో తాను ఉంచి ఊపుతున్నట్టుగా పడుకున్నాటన. పాజీ అంతోలుడయ పద్మనాభన్ కయ్యిల్. అలాంటి అప్పటికి ఏమైపోయింది? ఇంత సంతోషమున్నా ఆ సంతోషమంతా మనసులోనే ఉంచుకున్నాడు గాని పరమాత్మ ఎప్పుడు బయటికి చూపలేదట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు సాధారణంగా గంభీరంగా ఉండేవాళ్లు, ఎంత సంతోషం కలిగినా వాళ్ళు ఎప్పుడు దుంకుడు ఎగురుడు ఉండదు, వాళ్ళకి ఎప్పుడు లోపటనే మనసు కలిగి ఉంటుందిట. కానీ అక్కడ వాడి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారే వాళ్ళకు మరింత సంతోషం కలుగుతుందట. అలాగే ఆ స్వామికి ఉండే సంతోషమంతా కూడా ఆయన కాళ్లలో అతని చేతుల్లోకి వెళ్తే ఆ చేతుల్లో ఉండేటువంటి కుడి చేతులను చక్రం ఉండే ఆ చక్రంలోకి అద్భుతమైనటువంటి ఆనందం మిలమిలా మెరుస్తుందట. ఏమిటి? ఎన్నడూ లేనంతగా ఈ సుదర్శన చక్రము ఇంతగా మెరుస్తుంది, ఉత్సాహం కనిపిస్తుంది, ముఖం మీద తలుపులు ఏర్పడుతున్నాయంటే కారణం అంటే ఏమి లేదు, ఏదో సంతోషవార్త ఉండి ఉంటుంది కానీ చెప్పరాదు పైకి. ఎందుకంటే రాజుగారి ఆజ్ఞ లేనిది మృత్యుని చెప్పరాదు కదా. మరి పరమాత్మని చెప్పడం లేదు, ఆయనకు కొడుకు సంతానం కలిగింది అనే సంతోషాన్ని చూపడం కోసం అన్నట్టుగా స్వామి యొక్క చక్రము తాను సృష్టి పూర్వంలో ఉన్నటువంటి స్థితిలో పరమాత్మకు బ్రహ్మదేవుని యొక్క సృష్టి జరిగినప్పుడు ఎంతటి ఆనందమో అలాగా మెరిచినట్టుగా నువ్వు మెరవాలి అంటే అర్థం ఏమిటి? వర్షం కలిగి మేఘుని యొక్క వరుణుని యొక్క దయ వల్ల వర్షం కురిస్తే తద్వారా లోకానికి పంటల యొక్క సృష్టి కలగబోతున్నది. సృష్టి జరగక ముందు పరమాత్మలో ఏ రకమైనటువంటి రంగు కలిగిందో, వారి యొక్క దేహంలో ఎటువంటి పరివర్తన జరిగిందో అలాంటి పరివర్తన నీలో కనిపించాలి. అలాగే సృష్టి జరిగిన తర్వాత ఆ పరమాత్మలో
పరమాత్మను సేవిస్తున్నటువంటి సుదర్శనంలో చక్రంలో ఏ రకమైనటువంటి దివ్య తేజస్సు వచ్చిందో అలాగే నీలో అది కనిపించాలి. కనుక నిన్ను చూస్తే పరమాత్మనే కనిపించినట్టుగా ఉండాలి. కనుక అందువల్ల ఏరి అక్కడికి వెళ్ళిన తర్వాత పాజియందోరుడ పర్పనాభన్ కయ్యెల్లాడిపోలు అతని చేతిలో ఉన్న చక్రం వలె మిన్ని చకచక మెరవాలి. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా? ఆ తర్వాత ఒక్కసారి నీవు ఆడియందోరు పద్మనాభ కయ్యల్లో ఆడిపోల్ మిన్ని వరంబురిపోల్ నిన్న ధరిందు. ఆ ఎడమ చేతుల శంఖం ఉందే, ఆ శంఖంలాగా ఒకసారి ధ్వని చేయాలి. అదే చెప్పామే, ఆ శంఖ ధ్వని జరిగిందంటే ఆ ధ్వని విన్నప్పుడు సంతోషం కలగాలి గాని ధృతరాష్ట్ర సైన్యంలో ఉన్నటువంటి బాధ కలగకుండా ఒకసారి ధ్వని చేయి. అంటే మేఘం యొక్క మెరుపును, మేఘం యొక్క గర్జనను అమ్మ పరమాత్మ యొక్క తత్వంతో చూపిస్తుంది. పాజియందోరుడ పర్పనాభన్ కయ్యలాడిపోల్ మిన్ని వలంబురిపోల్. వలంబురి అంటే ఎడమ చేతిలో ఉన్నటువంటి వలంబురిపోల్ నిన్న ధరిందు. నిన్ను ధరిందు. నిన్ను అంటే ఉండి ఒకసారి భోగి ఊరడం కాదు. శంఖధ్వని ప్రారంభమైందంటే అది ఒకసారి గగ ఓం 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 నడుస్తూనే ఉంటుందన్నమాట. ఆగకుండా ధ్వని జరుగుతూ ఉండాలి. నిన్న ధరిందు. ఒకసారి ఆ గర్జన విని సంతోషం కలుగుతుంది. అబ్బో ఎంత వర్షం పడుతుందో అని. ఆడిపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్న ధరిందు. ఆ తర్వాత వర్షం కురిపించాలి. ఎట్లా కురిస్తావు? తాజాదే ఆగకుండా. మళ్లీ కాసేపు ఆగిపోవడం తాజాదే ఆగకుండా పోవాలి. మరి ఆగకుండా పోవడం అంటే ఇంత రాళ్లలాగా కొట్టకు. మరి ఎలా కొట్టాలి? శరభజై పోల్వాజి. శరభజం అంటే మా రామచంద్రుడు నీకు తెలుసా, అమ్మకి తన పూర్వ అవతారంలోని వైభవాన్ని గుర్తుకొస్తున్నాయి గోదాదేవికి. తాను సీతమ్మగా ఉన్నప్పుడు మా రామచంద్రుడు ఏం చేశాక తెలుసా? తాను రణరంగంలో రావణాసుడితో రాక్షస యుద్ధం చేసే సందర్భం వచ్చినప్పుడు ఆ యుద్ధం చేయడానికి పోయినప్పుడట మొట్టమొదటి రోజు రాక్షస సైన్యమంతా వచ్చి వానర సైన్యాన్ని తుక్కు కొట్టేసింది. కొట్టేటప్పటికి ఆ వార్త అందరూ కూడా ఆ భరించలేక రాముడి దగ్గరికి పోయి స్వామి అని శరణాగతి చేశారట వానరులంతా. అప్పుడు రాముడికి ఎంత కోపం వచ్చిందో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తనకు జరిగిన బాధ కన్నా తన భక్తులకు, తన నమ్ముకున్న వాళ్లకు బాధ జరిగితే పరమాత్మకి కోపం ఎక్కువ వస్తుందట. అలా వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి ధనురాదాయ మహాతేజాహ అక్కడ అంటాడు. తతో రావ మహాతేజాహ ధనురాదాయ. ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి తేజస్సు కలిగి ధనస్సును తీసుకుని ఆ రణరంగంలోకి పరిగెత్తి బ్రహ్మాండమైన యుద్ధం చేశాట. యుద్ధం చేస్తుంటే ఆ రాముని యొక్క ధనస్సు నుండి బాణాలు రాక్షస సైన్యం మీద పడుతుంటే ఈయన చేతితో పెట్టి లాగడం కాదు, స్వామి సంకల్పించుకుంటూ ఉండంతలోనే ఆ బాణాలే స్వయంగా వెళ్తున్నాయట. ఎట్లా అవుతాయి? శరవర్షం వర్ష అంటే అక్కడ వర్షం ఏమిటి? శరవర్షం అట. బాణాలే వర్షంగా పడుతున్నాయట. ఒక బాణం తర్వాత ఒక బాణం, ఒక బాణం తర్వాత ఒక బాణం వెళుతూ ఉంటే పైనుంచి నీటి యొక్క వర్షధారలు ఒకదాని తర్వాత ఒకటే కింద పడుతుంటే ఎట్లాగో అలాగా వాళ్ళ మీద పడ్డాదట. అలాగా మా రామచంద్రుడు ఏ రకంగా ఆగకుండా తాజాదే శార్ంగముదయిత్త శర్మ. శార్ంగం అనేది పరమాత్మ యొక్క ధనుస్సునకు పేరు. ఆ ధనుస్సే రాముడికి ఉండే ధనుసుకు కోదండం అని పేరు. ఆ రాముడి యొక్క ధనుసుడు శార్ంగముదయిత్త శరమజైపోల్ అంటే వర్షంలాగా, బాణవర్షంలాగా ఎలా జరిగిందో అలాగే నువ్వు ఆగకుండా వర్షం కురిపించాలి. ఆగిపోవద్దు. ఎందుకంటే వరికి ఎంత కావాలంత కావాలి అంటే అలాగే కురిపిస్తానన్నట్టయినా అవును నిజంగా కురిపిస్తావు నిజమే. కానీ అంటే వాళ్ళంటే రాక్షస సైన్యం, ఆ రాక్షస సైన్యం మీద కోపంతో మా రాముడు పంపించాడు. అంత మాత్రం చేత మరి నువ్వు అలాగే రాళ్లవాళ్ళను పరిగ్రాని వాళ్ళు కొట్టి వేగంగా కొడితే మేము బాధపడతాం. అలా కాకూడదు. మరి ఎట్లాగా? వేగము మాత్రమే రాముడి బాణాల్లాగా ఉండాలి. కానీ నీవు వేసే బాణ మాత్రము ఇతరులకు బాధ కలగకుండా ఉండాలి. కనుకని ఎట్లా ఉండాలి తెలుసా? అంటే అక్కడ శరమజైపోల్ వాజు ఉలహినిల్ పెయిదిడాయ్. లోకమంతా వాజు సుఖించేట్టుగా, సంతోషపడేట్టుగా, కానీ అతివృష్టి జరిగి బ్రహ్మాండమైనటువంటి వరదలు వచ్చి, వానలు వచ్చి, తుఫాన్లు వచ్చి లోకమంతా బాధపడేట్టుగా కాదు. శరవర్షం అంటే ఆ వేగంతో అందరికి వాజు ఉలహినిల్, వాజు అంటే సుఖ, ఉలహినిల్ పెయిదిడాయి. అందువల్ల స్వామి నేను చెప్పాను కదా నీవు ఎలాగ వర్షం చేయాలో అంటే సాధారణంగా ఇందులో పెయిదిడా లోకమంతా సంతోషపడేట్టుగా నువ్వు వర్షం కురిపించాలి సుమా అని ఆదేశం ఇచ్చిందట. అంటే మేఘము ఎలాగా తాను ఎలా తయారవుతుందో
అది ఆకాశంలో ఇట్లా వ్యాపిస్తుందో, గర్జన ఎలా చేస్తుందో, అలాగే అది వర్షాన్ని ఇట్లా కురిపిస్తుందో, తద్వారా లోకానికి సంతోషం కలుగుతుందో, ఈ సిద్ధాంతాన్నంతా కూడా మనకు చక్కని పద్ధతిలో చూపించింది మన తల్లి. అంటే అమ్మకి తెలియని విషయం అంటూ లేదు. ఓంగి ఉదాహరణలో వ్యవసాయానికి సంబంధించిన, పంటలకు సంబంధించిన, పాడికి సంబంధించిన విషయం చెప్పినట్టుగానే ఇక్కడ మేఘం వర్షం ఎట్లా కురిపిస్తుంది అని చెబుతూ వాయువులకి నిలిపేయుడాయి అంటే, అమ్మా నువ్వు చెప్పినట్టే మేము వర్షం కురిపిస్తాం, కానీ అసలు మీ వ్రతానికి ఏం కావాలో మీ సేవ చేయాలని మేము వచ్చాం గనక మీరేదో స్నానం చేస్తా ఉంటున్నారు కదా, ఆ స్నానానికి నీళ్లు కావాలి కదా, ఆ నీళ్ల కోసం మీరు అడుగుతున్నారేమో అనుకుని మేము వచ్చాం తప్ప అవి మేము సహజంగా మా డ్యూటీ కదా. పరమాత్మ చెప్పాడు కదా లోకమంతా వర్షం కురిపించడం మా పని. కానీ మీకు ప్రత్యేకంగా అంటే భాగవతోత్తములకు, భగవద్భక్తులని మీకు మేము సేవ చేసేది ఏమిటి అడిగితే ఏమి నాంగడు మార్హది నీరాడ, నీవంతటి వర్షం కురిపిస్తే మాకు కూడా అద్భుతమైనటువంటి మార్హది నీరాడ అదే నీటిలో మేము స్నానం చేస్తాం. కనుక నీవు కురిపించేటువంటి వర్షం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటే, అందరూ కూడా చక్కని పాడి పంటలు కలిగి ఉంటే మేము కూడా మా వ్రతాన్ని మేము నడిపించుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇదిగో ఇలా చేయమని శాసించిందట. అంటే అర్థమేమిటన్నమాట, భగవద్భక్తులైన వాళ్ళు ప్రకృతిని కూడా శాసించగలుగుతారు. తర్వాత భగవద్భక్తులైన వాళ్ళు తలచుకుంటే, వాళ్ళ కృప కలిగితే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కనుక అందువల్ల ఎత్ర అష్టాక్షర మహాసిద్ధాన్ని, అష్టాక్షర మంత్రం నారాయణ మంత్రము కలిగి దాని సిద్ధి పొందిన మహనీయులకి ఎక్కడ గౌరవం జరుగుతుందో అక్కడ సుభిక్షం ఏర్పడుతుందని శాస్త్రం చెబుతోంది. కనుక ఈ మేఘం యొక్క తద్వారా మన లోకానికి సుభిక్షం కలుగుతుందని చెప్పారు. అయితే ఇదంతా ఇంత కథ చెప్తే దీంట్లో అమ్మ చెప్పుకోవలసినటువంటి వేదాంత అర్థం ఏమిటి అంటే, మనకి ఇక్కడ నీంగాద సెల్వం అన్నప్పుడు, నీంగాద అంటే తరగనటువంటి సంపత్తు అన్నాం. ఆ తరగని సంపత్తు రెండు రకాలు ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఒకటి భౌతిక సంపత్తుతో పాటు రెండవది ఆధ్యాత్మిక శక్తి పెరగాలి. ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని అందించేవాళ్ళు ఎవరు అంటే, ఆధ్యాత్మిక తత్వాన్ని అందించేటువంటి భగవతత్వాన్ని తాము అనుభవించినటువంటి ఆచార్యులే. అందువల్ల ఆండాళ్ తల్లి మేఘ రూపంలో, మేఘం యొక్క స్వభావం కలిగిన పరమాత్మలాగానే మేఘ స్వభావం కలిగినటువంటి ఆచార్యులను కూడా ఆదేశిస్తూ ఉన్నది ఇక్కడ, లేదా ప్రార్థిస్తున్నది ఆవిడ. ఇదిగో చూడండి, మీకు పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని మీరు అనుభవించారే, అనుభవం మీ వరకు మాత్రమే కాకుండా మీ యొక్క ఉపదేశం వలన లోకమంతా కూడా సంతోషపడి ఆధ్యాత్మిక ఉన్నత్యం కలగాలి సుమా అని అంటూ మీరేం చేయాలో చెప్పింది. అంటే ఇదే పాశరాన్ని, మేఘం చేసిన లక్షణాన్నే ఆచార్యుల లక్షణంలో మన పెద్దలు దానికి సమన్వయం చేస్తూ పోయినారు. ఇక్కడ ఆదిమజైకన్నా అన్నటప్పుడు గంభీర స్వభావం కలిగి పరమాత్మ లాంటి కలిగినటువంటి స్వామి ఆచార్య. ఆచార్యుడికి ఎవరో కాదట. అంటే ఆచార్యుడు కూడా పరమాత్మకుండే అవతారాల్లో ఆచార్య అవతారం ఒకటి. అందువల్ల గురుదేవ పరబ్రహ్మ అంటామే, పరమాత్మనే ఆచార్య రూపంలో వస్తాడు. అందులో కృష్ణం వందే జగద్గురుం, కృష్ణుడే ఆచార్య రూపంలో వచ్చాడు. కనుక ఇక్కడ ఆచార్య అని చెబుతూ మీరేం చేయాలి, మేఘము వర్షించి లోకానికి కావలసిన భౌతిక సంపత్తును ఎట్లా ఇచ్చిందో అలాగే ఆధ్యాత్మిక శక్తి కలిగిన మీరేం చేయాలి, ముందు ఆ మేఘము తాను సముద్రంలోకి వెళ్లి నీటిని పుచ్చుకున్నట్టుగానే మహాసముద్ర స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడే, సర్వాంతర్యామిన పరమాత్మ, తనకి అనంతుడు అని పేరు. అనంతుడు అంటే పరమాత్మ నీలమేఘశ్యాముడు అన్నామే. ఆయనే మేఘవర్ణం అంటే అర్థమేంటన్నమాట, ఇక్కడ ఆ స్వామి నీలివర్ణంలో ఉంటుందట శరీరం. నీలివర్ణం అంటే ఏమిటో తెలుసా, స్వామికి సాధారణంగా ఏదైతే మన కంటికి అత్యంతమైన విశాలంగా ఉంటుందో, ఏది మన కంటికి సామాన్యంగా దాని మొత్తం రూపం కనిపించడానికి వీలుండదో అలాంటి దానికి నీలి రంగు కనిపిస్తుంది. సముద్రానికి రంగేమిటి, సముద్రం అంతా విశాలంగా ఉంటుంది కనుక అది నీలిగా కనిపిస్తుంది. ఆకాశానికి రంగేమిటి, ఆకాశం వ్యాపించి ఉంది కనుక ఆకాశం నీలిగా కనిపిస్తుంది మనకు. అలాగే స్వామికి అనంతుడు అని పేరు, అంతము లేనివాడు కనుక అంతటా వ్యాపించిన పరమాత్మకి కూడా మన కంటికి దృష్టిలో చూచినప్పుడు నీలమేఘతత్వమే కనిపిస్తూ ఉంది నీల రంగులో. కనుక అలాంటి స్వామిని మీరేం చేయాలి, ఆయన సముద్రం లాంటి వాడు కనుక సముద్రంలో నీరు ఎలాంటిదో పరమాత్మలో కృప లాంటిది, ఆయన కళ్యాణ గుణములు అలాంటివి. వాటినన్నింటినీ కూడా మీరు శాస్త్రంలోకి వెళ్లి శాస్త్ర తత్వాన్ని అర్థం చేసుకుని అందులో ఉన్న పరమాత్మ యొక్క వేదైత్య సర్వైహి అహమేవ వేద్య అన్నాడే, సకల వేద వేద్యుడు కనుక అలాంటి వేదతత్వాన్ని వేదాల్లో
ఇమిడి ఉన్న పరమాత్మ తత్వాన్ని బాగా మీరు పుచ్చుకొని, అందువల్ల ఇక్కడ ఏమన్నారు, సముద్రం యొక్క నడివిలోకి ఉల్ పొక్కు అన్నారే. లోపలికి వెళ్ళడం అంటే ఏమిటి, అంతరార్థంలోకి వెళ్లి పరమాత్మ తత్వాన్ని తీసుకొని దాన్ని బాగా మీరు అనుభవించి, ఆ అనుభవించిన తర్వాత ఏం చేయాలి, మీరు మేఘమిలాగా ఆకాశమంతా వ్యాపిస్తుందో అలాగా ప్రపంచమంతా కూడా మీరు మీ యొక్క శక్తి ద్వారా వ్యాపించాలి. అందరిని ఉద్ధరించడం కోసం వెళ్ళాలి. వీళ్ళు ఏం చేయాలి, అక్కడ పరమాత్మ కృప, పరమాత్మ తత్వం అనేటువంటి వర్షాన్ని లోకానికి అందించాలి. అలా అందించడం వల్ల సంసార తాపత్రయంలో పడి ఉన్నవాళ్లు, తర్వాత భగవత్ కృపకు దూరమైన వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క ప్రవచనం ద్వారా, మీ యొక్క పరమాత్మ తత్వం అందించడం ద్వారా వాళ్ళు ఆనందాన్ని పొందేట్టుగా చేయండి. అయితే చెయ్యాలంటే ఒక లక్షణం ఉంది మీ దగ్గర. మొత్తం బాగా పరమాత్మత్వాన్ని తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలి, సముద్రం నుండి నీరంతా కూడా ఉప్పు నీరు ఉంటుంది. అయినా మేఘం ఏం చేస్తుంది, ఆ ఉప్పు నీటిని కాకుండా తాను ఆ ఉప్పును తాను ఉంచుకొని నీటిని ఎలాగైతే స్వచ్ఛమైన నీటిని లోకానికి అందిస్తుందో, అందులో ఉండేటువంటి శాస్త్రం ఉండే కఠినమైన అంశాలని కూడా పోగొట్టి సారాంశం మాత్రమే లోకానికి అందిస్తూ వాళ్ళ ఆత్మను ఉద్ధరించేట్టుగా చేయాలన్నప్పుడు మీరేమిటంటే మీకు చెప్పగలిగే శక్తి ఉండాలి. అందువల్ల ఆర్త్ ఏరి అన్నారు. అంటే ఆచార్యునికి ఉపదేశం చేసేవాడికి, ఆధ్యాత్మికమైన వక్తకి అద్భుతమైనటువంటి వక్తృత్వ శక్తి ఉండాలి. మధురమైన ఒక ధ్వని కలిగి ఉండాలి. ఆ ధ్వని చెబుతూ ఉంటే వినేవాళ్లకు ఆనందం కలిగేట్టుగా ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగిన ఆచార్యుల యొక్క ధర్మం ఏమిటంటే, లోకమంతా వెళ్లి ఆధ్యాత్మిక శక్తిని ప్రచారం చేయడం వల్ల, అది పరమాత్మతో ఇవ్వడం వల్ల అందరూ కూడా ఆధ్యాత్మిక తత్వంతో నిమిడి ఉన్నప్పుడు లోకంలో 2 రకాల సంపత్తులు పెరుగుతాయి. ఒకటి, మేఘం వల్ల భౌతిక శక్తి పెరగడమే కాకుండా ఆధ్యాత్మిక తత్వాన్ని అందుకున్నటువంటి ఆచార్యులు మేఘ రూపంలో వెళ్లి ఉదారంగా ఎలాంటి ఆశలు పడకుండా అద్భుతమైన రీతులు, ఎవరికి ఏ రీతిలో చెబితే బాగుంటుందో, చిన్న గుంటలో చిన్నగా నీళ్లు నింపినట్టు, పెద్ద బావిలో పెద్దగా నీళ్లు నింపినట్టు, అలాగే సముద్రంలో నీళ్లు నింపినట్టుగా, అలాగే ఎవరెవరి శక్తి ఎలాంటిదో, ఎవరెవరి యొక్క జ్ఞానశక్తి ఎలాంటిదో ఆ వారికి తగినట్టుగా తాము ఉపదేశాలు చేసి లోకమంతా ఉద్ధరించినప్పుడు ఈ 2 రకాలు కూడా జరుగుతాయి. కనుక ఈ వ్రతం వల్ల ఏం జరుగుతుంది, ఒకటి భౌతిక సంపత్తు లోకానికి అడవి కాకుండా కృష్ణ పరమాత్మ తత్వం ఏమిటో అది లోకానికి అందుతోంది. కనుక ఈ రకంగా 2 రకాల వాటిని శాసించగలిగే శక్తి భగవద్భక్తులకి ఉంటుంది చెబుతూ, ఇందులో మేఘరూపంలో ఉన్న పరమాత్మని, మేఘరూపంలో ఉన్న ఆచార్యుడిని చూపిస్తూనే ఈ వ్రతం యొక్క అంశం చెప్పారు. కనుక అలాగా దేవతలందరినీ కూడా శాసించి, ఆచార్యులను శాసించి, అందరినీ కూడా లోక కళ్యాణం కోసం సమాయత్తం చేయగలిగేటువంటి శక్తి కలిగింది ఆ తల్లి. ఆమె నాయకత్వంలో గోపికలంతా కూడా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నారు. అందువల్ల ఈ వ్రతం వల్ల మొదలు జరగవలసిన అంశం ఏమిటి అన్నప్పుడు, లోకానికి ముందు వర్షం కురుస్తుంది. అలాగే దీనిలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక శక్తి, పరమాత్మ యొక్క ఆనందం కలుగుతుందని ఈ భాషణం యొక్క అర్థం అన్నమాట. ఓం తత్సత్. దాంట్లో ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.